ఈరోజు వాక్యాంశము కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 123వ వచనాన్ని 124వ వచనాన్ని ధ్యానిద్దాం. నీ రక్షణ కొరకు నీతిగల నీ మాట కొరకు కనిపెట్టుచు నా కన్నులు క్షీణించుచున్నవి. నీ కృప చొప్పున నీ సేవకునికి మేలు చేయుము, నీ కట్టడలను నాకు బోధింపుము. ఆమేన్. కష్టకాలంలోనున్న కీర్తనాకారుడు ఆ పరిస్థితి నుండి దేవుడు అతన్ని విడిపిస్తాడని, రక్షిస్తాడని, తన మాట చేత ఆదరిస్తాడని అతని కన్నులు ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాయంటే ఎంత గొప్పగా ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. నన్నెప్పుడు ఆదరిస్తాడో, నన్నెప్పుడు కరుణిస్తాడో అని ఆయన కన్నులతో చూస్తూ ఉన్నాడు. నన్నెప్పుడు ఆదరించదవో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి అని ప్రార్థిస్తూ ఉన్నాడు. నేను మూలుగుచూ అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది అంటూ ఉన్నాడు కీర్తనాకారుడు. నా దేవుని కొరకు కనిపెట్టుటో చేత నా కన్నులు క్షీణించిపోయినవని 67, 69 కీర్తనలో కూడా రాయబడి ఉన్నది. అలా మాట్లాడుతూనే దేవుని కృపను ఘనపరుస్తూ ఉన్నాడు కీర్తనాకారుడు. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును అని చెప్తూ ఉన్నాడు. అలాంటి కృపతోనే ఆయన కట్టడలను నాకు బోధించు అని ప్రాధేయపడుచు ప్రార్థిస్తూ ఉన్నాడు కీర్తనాకారుడు. ప్రియ సహోదరుడా, సహోదరి, కీర్తనాకారుడి జీవితం అంధకారమవుతూ ఉన్నప్పుడు ఎందుకు దేవుని వాక్యానికి దూరం కాకుండా ఆయన వాక్యాన్ని పట్టుకుని ప్రార్థిస్తూ ఉన్నాడంటే, మనం శ్రమలో మనల్ని ఆదరించి ఓదార్చేది, ప్రోత్సహించేది, విడిపించేది, నడిపించేది, మనల్ని జీవింపజేసేది దేవుని వాక్యమని తను గ్రహించాడు. కాబట్టి ఈరోజు నేను కూడా అదే విషయాన్ని మనము గ్రహించాలి. అంతేకాకుండా శ్రమలు సైతం సంతోషంగా ఉండగలిగే వారెవరైనా ఉన్నారంటే వారు పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించి అనుసరించి మరి నడుచుకునేవారు మాత్రమే సంతోషంగా ఉండగలరు. ఈ రహస్యాన్ని తెలుసుకున్న కీర్తనాకారుడు శ్రమల యందు దేవుని వాక్యాన్ని ధ్యానించి అనుసరించి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈరోజు నేను కూడా గ్రహించి దేవుని వాక్యాన్ని ధ్యానించి అనుసరించడం ద్వారా మరింత దేవుని సన్నిహిత్యాన్ని మనము పొందుకోగలుగుతాం. శోధనలే దేవునికి సన్నిహితం చేసే మార్గాలని మనం గుర్తించాలా, అట్టి విషయాన్ని అర్థం చేసుకోవాలా. ప్రతి పరిస్థితి యందు దేవుని వాక్యాన్ని విడవక నీతిగల్లా ఆయన మాట కొరకు ఎదురు చూస్తూ మనము ఉండాలి. అంతం వరకు వాక్యానుసారమైన జీవితాన్ని మనము జీవించే వారిగా ఉండాలి. ఆ రీతిగా ఉన్నప్పుడు ఆయన మన జీవితాలను ఆయనకిష్టమైనట్లు మలిచి ఆయన కృపలో భద్రపరిచి ఆయన మార్గములో మనల్ని స్థిరపరుస్తాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, కీర్తనాకారుణ్ణి రక్షించినట్లుగా, కీర్తనాకారుణ్ణి శ్రమల నుంచి విడిపించినట్టుగా ఈరోజు నన్ను విడిపించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్మ ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతా స్తోత్రములు నాయన. ఏ విధంగా అయితే కీర్తనాకారుడు నీ వైపు చూస్తూ కన్నులు క్షీణించే వరకు కూడా ప్రార్థిస్తున్నాడు, ఆ విధంగా అట్టి ప్రార్థన, అట్టి జ్ఞానం మాకు దయచేయండి దేవా. అవును, ఈ శ్రమలకు మేము భయపడక, ఈ ఇబ్బందులకు మేము తొలగిపోక నీ వైపు చూస్తూ నీ వాక్యమును ధ్యానిస్తున్నప్పుడు సంతోషమును, ఆనందమును పొందుకొని నీ వాక్యము ద్వారా బలాన్ని పొందుకొని అట్టి జ్ఞానముతో నీ యందు శ్రద్ధ కలిగి ఉండుటకు మా నేత్రములు నీ వైపు ఉంచమని అయా, ఆ దినము కీర్తనాకారుడు మీ నీతి కొరకు, మీ మాట కొరకు, మీ కృప చొప్పున అయా ఏ విధంగా అయితే ప్రార్థన చేసి పొందుకున్నాడో ఆ విధంగా మేము కూడా తండ్రి నీ వైపు చూస్తూ ప్రార్థించేవారిగా, నీ కృపను పొందుకునేవారిగా చేయమని మా ప్రభువును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము పరలోకపు తండ్రి.